అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు సంబంధించి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పుట్ట మహేష్ యాదవ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొట్టమొదటిసారి నామినేషన్ వేశారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. ఇవాళ ర్యాలీ చూస్తే కూడా అందరు 7 కాన్స్టిట్యూన్సీ నుంచి జనాలు కూడా బాగా వచ్చారు. వాళ్ళే సొంతంగా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్గా చేశారు. ఈ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు చాలా రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనే సెంటిమెంట్ అదంతా ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయిందా? ప్రజలు మీకు అలవాటు అయ్యారా? లోకల్ ఇంకా ఏం మాట్లాడుతున్నాను, నేను లోకల్ ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి అటు వైసీపీ ఎంపీ అభ్యర్థి తానే గెలుస్తానంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తారు. మీరేం చెప్తారు? గెలిచే ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు అది ఉంటుందండి. ఇవాళ ర్యాలీ చూస్తే మీరు ఎట్లా లేకున్నా కూడా 25,000 నుంచి 35,000 మంది జనాలు వచ్చి ఈ ర్యాలీ సక్సెస్ చేశారు. అంటే ఎంపీ అభ్యర్థిని గెలిపేయాలని వాళ్ళు వచ్చారు కదా. ఇవాళ ఈ ర్యాలీ చూస్తేనే గెలిచిపోయామనిపిస్తుంది కదా. ఏ నియోజకవర్గంలో సీట్ చేయబోతున్నారా? ఏదండి 100% స్వీప్. ఇది మొత్తంగా పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్నారు. వార్ వన్ సైడ్ ఉంటుంది. మహేష్ యాదవ్ చెప్తున్నారు మొత్తంగా వార్ వన్ సైడ్ ఉంటుంది. ఏలూరు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని పుట్ట మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. విజయం చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.